మారేడుమిల్లిలో గత 2 రోజులుగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్స్ పై రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఈ రోజు రంపచోడవరం డీఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మా భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్యన జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలతో పాటు వారి అనుచరులు సుమారుగా 13 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా చేయడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుకునేది మావోయిస్టులే అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హింస అనేది ఉండకూడదని ఆయన అన్నారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా మా భద్రతా బలగాలు పోలీసులు సంయుక్తంగా కృషి చేసి విజయం సాధించామన్నారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. తెలిసిన విషయమే లాస్ట్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్ లో ఏపీ పోలీస్ కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్ లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, మీ ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో ఏ సొసైటీలో ఏ ప్లేస్ లేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎంతమంది మీరు కూమింగ్ చేస్తున్నారు? మిగతా వాళ్ళ పరిస్థితి అది ఆపరేషన్ డీటెయిల్స్ చెప్పము ఎవరికి ఇక్కడ. ఇప్పుడు ఆపరేషన్ నేను చెప్పకూడదు. ఆపరేషన్ కంటిన్యూ అవుతుందా సార్? ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరైనా మైదాన ప్రాంతంలో ఉన్నట్టుగా ఏమైనా? అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము. దేవ్జీ మీ అదుపులో ఉన్నాడంటున్నారు, ఎట్లా సార్? లేదండి సార్. అడవి వదిలేసి వీళ్ళు టౌన్స్ కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? మొత్తం విజయవాడ వాళ్ళు షెల్టర్ ప్లేసెస్ కి సేఫ్ జోన్ లో రావడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంక మావోయిజం అనేది దండకారణ్యం ఈ 4-5 స్టేట్లలో మార్చి నాటి మీరు మీ ఆపరేషన్ పూర్తి చేయాలనే మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ ఆ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీలో మావోయిస్టులు లేనట్టేనా సార్? మీరు చెప్పొచ్చు.